నమస్కారం మిత్రులారా. ప్రస్తుతం నేను మహారాష్ట్ర స్టేట్లోని ఇటు బల్లాసి దాటిన తర్వాత చంద్రపూర్ మధ్యలో బొటానికల్ అనే ఒక పార్క్ ఉంటుంది. చాలా బాగుంటుంది పార్కు. ఆ పార్కు బాగుంటుందని చాలామంది చెప్పారు. అయితే ఇప్పుడు నేను రావడం జరిగింది. అయితే దీంట్లో మనం చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది. దాంట్లో దాదాపు ఈ ప్లాంటేరియం అంటే మొక్కలకు సంబంధించి కావచ్చు, ఆక్వారియం కావచ్చు, సైన్స్ పార్క్ అంటే జంతువుల తోళ్ళు కూడా చూపిస్తాను మీకు. సింహం కావచ్చు, పులి కావచ్చు, తోళ్ళు కూడా చూపిస్తాను మీకు ఎట్లున్నాయో. ఎవాల్యూషన్ పార్క్ కావచ్చు, మ్యాథమెటిక్ పార్క్, ఇంకా మెడికల్ గార్డెన్, ఎగ్జిబిషన్ సెంటర్, లాస్ట్ మ్యాథ్ అంటే ఫిష్లకు సంబంధించి ఫిష్ కూడా రకరకాల ఫిష్లు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చూపించబోతున్నాను. కాబట్టి దయచేసి సువర్ణ టీవీలో ఈ వీడియో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు ఫ్యామిలీగా ఇక్కడ విజిట్ చేయొచ్చు, రావచ్చు. దాదాపు మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇక్కడ వస్తారు. మంచిగా పొద్దున వస్తే సాయంత్రం వరకు చాలా బాగా చేయొచ్చు. టికెట్ కూడా 60 రూపీస్ మాత్రం ఉంటుంది. లోపల దాన్ని బట్టి ప్రైజెస్ని బట్టి ఉంటుంది. సినిమాలు 3Dలో కూడా చూపిస్తారు. మొత్తం ఫిష్లు కావచ్చు, మానవ శరీరానికి సంబంధించిన మొత్తం పార్ట్స్ కూడా అక్కడ ఉంటాయి. చాలా బాగుంటుంది. మేమైతే పిల్లలతో వచ్చినాం. ఇక మీరు వీడియో చూడండి పిల్లలు. మేము ప్రస్తుతం ట్రైన్లో ఉన్నాం. ట్రైన్ ఎక్కినాం మిత్రులారా. బొటానికల్ గార్డెన్ ఇన్ महाराष्ट्र स्टेट. हाय सोनू. हाय बाबा खेळ ट्रेन आता हे कोणता काय काय ताने वेगळं एटाने इथे बसून येऊन जाऊ ना. चल ना. हे कोणते तिकीट असता? ఇది ఏ ప్లేస్ అన్నా? ఇది వాట్ ఇస్ దిస్ ప్లేస్? విసాపూర్. ప్రజెంట్ మేము విసాపూర్ లో ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్ లో ఉన్నాం ఫ్రెండ్స్. దాదాపు తెలంగాణ. హాయ్ చెప్పండి అందరూ. అయాన్స్ హాయ్ చెప్పు. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 2 ఫ్యామిలీస్ విజిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. విసాపూర్ పార్క్ చూడడానికి సతీ సమేతంగా కానీ ఫ్యామిలీగా కానీ ఎవరైనా వచ్చి చూడవచ్చు. ఇట్ వాజ్ అ వెరీ నైస్ ప్లేస్, అవసరం ప్లేస్. ఇది ఎవరు మాకైతే టికెట్ లేదు. ఈయనకి ఒకరికే టికెట్. మాకు టికెట్ లేదు. ఏంటి ఇప్పుడు బండి స్టార్ట్ అవుతుంది. మరి కొద్ది నిమిషాల్లో బండి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు డ్రైవర్. బండి స్టార్ట్ అయింది. సో మేము ఇప్పుడు వెళ్తున్నామండి. ఇది మన డ్రైవర్స్ వీళ్ళు నడుపుతారు, ఇద్దరు లేడీస్. ఇక్కడైతే చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే లేడీస్ బండితో వెళ్తున్నారు. ఈ బండి ఎక్కాలంటే 50 రూపాయలు. ఈ బండికి 50 రూపాయలు టికెట్ మిత్రులారా. లోపల తిరగచ్చు. హైదరాబాద్ లో జూ పార్క్ ఎంత ఫేమస్, మహారాష్ట్రలో ఇది బొటానికల్ పార్క్ కూడా అంతే ఫేమస్. నేను చూపిస్తా బ్యాక్ సైడ్ కూడా. నమస్కారం మిత్రులారా. ప్రస్తుతం నేను మహారాష్ట్రలోని చంద్రపూర్కి దగ్గరున్న మిత్రులారా, నేను చంద్రపూర్ జిల్లాలో ఉన్నాను ప్రస్తుతం. ఇది బొటానికల్ గార్డెన్ అంటే హైదరాబాద్లో జూ పార్క్ ఎలా ఫేమసో మొత్తం మహారాష్ట్రలో కూడా ఈ పార్క్ చాలా ఫేమస్. ఇక్కడ దాదాపు మధ్యప్రదేశ్ నుండి కావచ్చు, తెలంగాణ నుండి కావచ్చు చాలామంది వస్తారు. అది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉంటుంది. బల్లాసి దాటిన తర్వాత ఉంటుంది ఇది. లెట్స్ మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఎట్లా పార్క్ ఇట్లా చూడండి ఒకసారి. ఈ పార్క్ ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి. తిడతా మా చిక్కు చిన్న బాబు. మై వైఫ్ జోష్న. దీస్ ఆర్ ఆల్ వెజిటేబుల్స్. ఇది మన సాంప్రదాయం ఎలా ఉంది అనేది దీంట్లో క్లియర్ ఉంటుంది. ఫ్రూట్స్, ఇవి ఫ్రూట్స్. ఈ ఒరిజినల్ ఫ్రూట్స్ మిత్రులారా, డూప్లికేట్ కావు. This is the botanical garden, Maharashtra.
అక్కడ ఎంత మంచి చెక్కు ఉందో, ఏనుగు, అక్కడ పులులు ఇవ్వండి, పులులు ఉన్నాయి, ఒక పిట్ట, ఏనుగు, దాని కింద ఇది మన అడవి ఎద్దు. మనం ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం, ఒకసారి రండి పైకి వెళ్దాం. హలో డియర్స్, మేము పైకి వెళ్దాం రండి. మా వదిన జ్యోష్ణ, చిన్న బాబు ఎందుకు వచ్చారు ఇక్కడ? అంతేనా? చూద్దాం ఒకసారి చూద్దాం. మన ఇట్లా పైనుండి నిజంగా పులి మా మీద పడుతుంది అన్నట్టుంది, కానీ ఏం పడదు. అది ఖచ్చితంగా వ్యూవర్స్ ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూడండి, ఇక్కడ క్లియర్ రాసింది, మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని రాసింది. చిక్కు పిల్లు కంఫాస్ట్ రండి, తొందర రావాలి. ఇక మా పెద్ద బాబు, మా అన్నయ్య కూతురు వాత్సల్య ఏంజలినా. ఆయన మీ స్కూల్ పేరేంటి? మా పెదనాన్న అంటే మా పిల్లవాళ్ళ పెదనాన్న అంటే మా అన్న. ఇది ఫారెస్ట్, ఇది చూడండి, ఇది కూడా సేమ్ ఇట్లే. అన్ని డిజిటల్ స్క్రీన్తో ఉన్నది. దాదాపు హైదరాబాద్లో ఇలాంటి పార్క్స్ ఉన్నాయి, కానీ చిక్కు ఎటు వెళ్తున్నాం? దిస్ ఈజ్ నాట్ యువర్ స్టేట్, దిస్ ఇస్ మహారాష్ట్ర. Did you understand? सीसी कैमरे ना బొటానికల్ పార్క్ మహారాష్ట్ర. లొకేషన్ తీస్తున్నా. చిక్కు ఎటు? చిక్కు ఇట్రా కమ్ హియర్. ట్రైన్లో ఉన్నాం, ట్రైన్ ఎక్కిన మిత్రులారా. బొటానికల్ గార్డెన్ ఇన్ మహారాష్ట్ర స్టేట్. హాయ్ सोनू. ఇది ఏ ప్లేస్ అన్నా? ఇది వాట్ ఇస్ దిస్ ప్లేస్? విసాపూర్. ప్రజెంట్ మేము విసాపూర్ లో ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్ లో ఉన్నాం ఫ్రెండ్స్. దాదాపు తెలంగాణ. హాయ్ చెప్పండి అందరూ. అయాన్స్ హాయ్ చెప్పు. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 2 ఫ్యామిలీస్ విజిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి.
బుస్సాపూర్ పార్క్ చూడడానికి సతీ సమేతంగా కానీ ఫ్యామిలీగా కానీ ఎవరైనా వచ్చి చూడవచ్చు. ఇట్ వాజ్ అ వెరీ నైస్ ప్లేస్, అవసరం ప్లేస్. ఇది ఎవరు మాకైతే టికెట్ లేదు, ఈయన ఒకరికే టికెట్, ఈయన ఒకరికే, మాకు టికెట్ లేదు. ఏంటి ఇప్పుడు బండి స్టార్ట్ అవుతుంది, మరి కొద్ది నిమిషాల్లో బండి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు డ్రైవర్ బండి స్టార్ట్ అయింది. సో మేము ఇప్పుడు వెళ్తున్నామండి. ఇది మన డ్రైవర్స్ వీళ్ళు నడుపుతారు, ఇద్దరు లేడీస్. సో ఇదైతే ఇక్కడైతే చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే లేడీస్ బండితో వెళ్తున్నారు. ఈ బండి ఎక్కాలంటే 50 రూపాయలు. ఈ బండికి 50 రూపాయలు టికెట్ మిత్రులారా, లోపల తిరగచ్చు. హైదరాబాద్ లో జూ పార్క్ ఎంత ఫేమస్, మహారాష్ట్రలో ఇది బొటానికల్ పార్క్ కూడా అంతే ఫేమస్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎవ్రీథింగ్ చూస్తుంటే మనకు గార్డెనింగ్ అనేది స్పెక్టాక్యులర్ గా వ్యూ ఉంది. సో ఊటీ యొక్క అందాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. నిజానికి ఊటీ లాగానే అనిపిస్తుంది ఇక్కడ తిరుగుతుంటే. చూడండి నంబర్ ఆఫ్ చాలా వేల మంది వాజ్పేయి అనే పేరు మీద ఉన్నటువంటి పార్క్ ఇది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. గార్డెన్ కూడా ఉంటుంది, ఇట్లా గార్డెన్ ఉంటుంది. అది షిప్, అది ఓడలాగా షిప్ లాగా హోటల్. బట్ అది డిజైనింగ్ అనేది షిప్ లాగా చేశారండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇది బటర్ఫ్లై సెంటర్. ఇది ఇది గ్రీనరీ ప్రాంతం, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి, బొటానికల్ గార్డెన్ అంటే నిజంగా గార్డెన్ లెక్కనే, నిజంగా హైదరాబాద్ కంటే బాగుంది. ఒకసారి మీరే చూడండి, ఓకేనా ప్లీజ్. చల్ గెట్ అవుట్. ఇది మిత్రులారా, ఇది మొత్తం గ్రీనరీ, పైన ఇట్లుంటుంది, కింద ఇట్లుంటుంది, మొత్తం గ్రీనరీ ప్రాంతం. ఇది లోపల వాటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఫోటోలు దిగాం కానీ బాగుందా? పైన ఇట్లా జాలితో ఉంటుంది, ఇట్లా కింద ఇట్లా పైన మెట్టు కూడా ఎక్కుంటే పైకి వెళ్ళచ్చు మంచిగా. బటర్ఫ్లైస్ ఉంటాయి పైన లోపల. మనం ఒకసారి ఇట్లా వెళ్దాం, లోపలికి వెళ్దాం. చిక్కు హాయ్ చెప్పు అందరికి. చిక్కు హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. హాయ్ మిత్రులారా, పైకి మీరు కింద ఉండండి, నేను పైకి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. అది నా పార్క్ బాగుందా? సోను పార్క్ బాగుందా? అయాన్ పార్క్ బాగుందా? మేడం నువ్వు పైకి రా మేడం. పైకి రండి సరే. ఇది మిత్రులారా బొటానికల్ గార్డెన్ అంటే బొటానికల్ గార్డెనే, చాలా అద్భుతంగా, చాలా బాగుంది, చాలా బాగుంది. జై తెలంగాణ. ఇది మొత్తం ఇట్లా పైన వేసుకోవచ్చు. ఇట్లా అటేమో ఎక్కుడు, ఇటేమో దిగుడు. నేను మాట్లాడితే మహారాష్ట్ర వాళ్ళు నమ్ముతాను, ఎందుకంటే నాకు తెలుగు. ఇట్లా కూడా ఎక్కచ్చు కానీ దిగుతారు. ఇక మీరు దిగండి, ఇక మనం దిగుతారు. హాయ్ అన్న, పార్క్ ఎలా ఉంది? సూపర్ బాగుంది, వెరీ నైస్. చిక్కు చిక్కు హౌ ఆర్ యు చిక్కు? అయాన్స్ దీని తర్వాత మీకు ఇంకోటి చూపిస్తా.
లోపల ఫిష్ ఉన్నాయి, నా సెల్ పడుతుంది ఇక. ఇది మొత్తం వెదర్ ఇది. అది హోటల్ షిప్ లా ఉంది హోటల్ ఇది. ఈ నడుచుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఇంకో ప్లేస్ చూపిస్తా. ఇంతకుముందు మేము గ్రీనరీ ప్రాంతం చూసాం. మొత్తం లోపల ఎంత చాలా ఆహ్లాదంగా చాలా బాగుంది. ఇది రోడ్డు చాలా క్లీన్ ఉంటుంది మిత్రులారా. నిజంగా మహారాష్ట్ర చూసి మెచ్చుకోవాలి. మన తెలంగాణలో కొన్ని గార్డెన్స్ ఉన్నాయి, ఎంత డస్ట్ ఉంటాయి అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. పాజిటివ్ చెప్తున్నాను నేను, నెగిటివ్ చెప్పట్లే. మీరు చూడండి ఎంత క్లీన్ ఉన్నంతే, నో డిస్టర్బెన్స్, చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం మాత్రం. అండర్ గ్రౌండ్ ఇది చూపిస్తుంది. చూడండి మీరే చూడండి. ఏమన్నా దీంట్లో చెత్త ఉందా? ఉండదు, చాలా ఉండదు, చాలా బాగుంది చూడండి. చూపిస్తా మళ్ళీ చూడండి. న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఇది. అయాన్ష్ అన్వేష్ అయాన్ష్ అది టాయిలెట్ బాక్స్. టాయిలెట్ నువ్వు వెళ్తావు, టాయిలెట్ తొందరగా వెళ్ళిరా, దాంట్లో బాగుంటుంది. ఇది మొత్తం గార్డెన్ మిత్రులారా. దాదాపు 35 ఎకరాల నుండి 40 ఎకరాల మధ్యలో ఉంటుంది ఈ గార్డెన్. ఇది అండర్ గ్రౌండ్ మ్యూజియం. ఆడండి. సో మా పిల్లలు ఎంత మంచిగా ఆనందంగా ఆడుకుంటాలో. చిక్కు మెల్లగా స్లోలీ గో. మెల్లగా నడుచుకుంటారా. పడతావు మెల్లగా స్లో. ఇది అండర్ గ్రౌండ్, మొత్తం కింద భూమి కింద. మేము ప్రజెంట్ భూమి కింద వెళ్తున్నాం. సింగరేణి రైతులే కాదు, సింగరేణి వాళ్ళే కాదు, మేము కూడా వెళ్తాం భూమి కింద. అయ్యా అన్వేష్, హౌ ఆర్ యూ? అన్వేష్ అయితే చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా మస్తుగా ఉన్నాడు. మొత్తం డబల్ డ్రెస్ వేసిండు, జీన్ ప్యాంట్ వేసిండు, చెప్పులు కూడా ఎత్తుకెళ్ళిండు, పోయినాయి. దానికి మేము బాధ్యులం కాదు. ఇది అండర్ ఇట్లా. ఇప్పుడు దానికి పడితే పనులు రాలుతాయి. ఈ పుడి ఎంత బాగుంది. ఈ అండర్ గ్రౌండ్ ఇది మ్యూజియం. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఇది అందరూ
ఇవ్వండి. ఇతను ఛత్రపతి శివాజీ, ఇతను రఘుజీ భోన్సాలే, తను రంషహ, అదేమో క్యూన్ హిరాని మసోలియం, ఏమో కేరళ కేవ్స్, మదన్ మాలత్ ఫార్ట్, నీలకంత్ మ్యూజియం, చిక్కు మెమోరియల్, రాజ్ బిర్షా, మహంకాల్ టెంపుల్, ఇది చాలా ఫేమస్ చంద్రపూర్లో. శివలింగపురం దేవాలయం అట. సత్పురా గేట్, పెద్ద ఏనుగుంది, ఇట్లా ఏనుగుంది. ఎలిఫెంట్, నిజమైన ఎలిఫెంట్ కాదు అది, జస్ట్ బొమ్మనే, కానీ లోపల చాలా బాగా వేశారు ఎలిఫెంట్. ఎలిఫెంట్ బాగుందా? ఎలిఫెంట్ బాగుందా? అయాన్స్ బాగుందా పార్క్? ఇట్రా లోపల దొంగలు ఎత్తుకెళ్తారు. టైగర్, ఇది టైగర్. టైగర్ వామ్మో, మామూలు టైగర్ రాదుగా, భయమవుతుంది. ఇగో టైగర్ జింకని చంపేసింది, చనిపోయిన జింక. టైగర్ జింకని చంపేసింది. సోనెట్ చూడు, చూశారుగా టైగర్ ఎట్లా చికెన్. అన్వేష్ ఇటు చూడు, అన్వేష్ బాగుందా టైగర్? మీకు మరిన్ని అందాలు చూపిస్తా, దయచేసి చూడండి ప్లీజ్. ఇవన్నీ నిజంగా చర్మాలు. అలా ఉంది బ్లూ బల్ యొక్క చర్మం, అది నిజంగా చర్మం అతికించింది అక్కడ. ఇది పులి యొక్క చర్మం. చూడండి, రిస్టోర్డ్ లేపర్డ్ స్కిన్. ఇది జాక్వాల్ స్కిన్, సింహం యొక్క. ఇదేమో ఫిష్, టాక్సిడెర్మీ, బర్డ్స్, బటర్ఫ్లైస్, ఇన్ఫెక్ట్ ఫిష్, బటర్ఫ్లైస్ ఇవి ఫిష్. మా ఫ్యామిలీ మాత్రం దసరాలో చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా అంటే చాలా ఎంజాయ్, మర్చిపోలేని ఎంజాయ్. ఇది అనిపిస్తుందా? ఇది మీకు అనిపిస్తుందా? ఇది గుడ్లగూప ఈగల్ గుడ్లగూప యొక్క అది నిజమైన గుడ్లగూపనే. ఈ ఫిష్ మాత్రం నిజమైనే.
ఇదే తయారు చేసింది కాదు, నిజమైన ఫిష్ అది. నిజంగానే కావాలి అన్ని అట్లా puzzles. ఈ మిత్రులారా ఇట్లా అంటే ఒకసారి ఇగో జింకను వేటాడుతున్న పులి. మొత్తం అదే ఇదంతా జీవి. రండి రండి, కమాన్ కమాన్ రండి. ఇతను ఎవరు? ఇతను ఎవరు? ఇప్పుడు బయటకు వచ్చినాం, లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాం. అండర్గ్రౌండ్ పార్క్ కదా, అండర్గ్రౌండ్. ఇది వల్ల ఇది మొత్తం ఒకటే గాడే మిత్రులారా. నేను మొత్తం ఇప్పటికి 3 సెట్లు చూపించాను. సో ఎంత బాగుందో గ్రీనరీ చూడండి. మా కూతురు వాత్సల్య హాయ్ చెప్పు. ఏం తింటున్నావు? అయాన్ష్ హాయ్ చెప్పు. ఏం తింటున్నావు? అన్వీష్ ఇట్రా కమాన్. మొత్తం ఆడుకునే ప్లేస్. ఇంకా బాగున్నాయి చూసేటి. ఇంకా సగం కూడా కాలే. 8:30, 3:30, 4:30, 5 వరకు. 5 ఇవత ఆడుకోవచ్చు. దాంట్లో పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. చూడండి చెత్త చెదారం ఏం లేకుండా ఎంత బాగుంది ఇక్కడ వాతావరణం. ఆహ్లాదకరమైన వాతావరణం మిత్రులారా. కమాన్ 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 కమాన్. Wow, very beautiful. Chiku. 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 Anvish Ayansh. Anirudh Ayansh. ఎంత బాగా నవ్వుతున్నారు. స్టాప్ చాలు. స్టాప్ స్టాప్ స్టాప్. నెక్స్ట్ ఇంకో పడేసే చాలా చిక్కు తీసా. హాయ్ చెప్పండి. చిక్కు పిల్లు అనిరుద్ధ వాత్సల్య. ఏంది ఏంటి ఇది చూడండి. పైనుండి ఇట్లా అవుతాయి. పైనుండి చూడండి ఎంత బాగుంది ప్లేస్. మన ఎన్టీఆర్ గార్డెన్ ఇంత మంచి సదుపాయం ఉండదు. మహారాష్ట్ర రండి ఇట్లా ఆడుకోవడానికి రండి, బాగుంది. నేను కూడా ఏదో అనుకున్నా కానీ చాలా బాగుంది. అన్వేష్ పడుకున్నావా?
రైట్ అన్న దీని ఏమంటారు? అదినా ఇగో మా మిస్సెస్ జోష్న. ఏ అంత సీరియస్ చూస్తున్నావు ఏంటి? ఏమైంది ఏంది? ఇది ఇది ఇట్లా దించే రైట్ మళ్ళా కింద. అట్లకి రాని రాని తొందరరా. చాలా బాగుంది మిత్రులారా. నేను దసరాలో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా మా బిస్కెట్ తింటాడు. ఏం తింటావు? ఇప్పుడు ఇది చూడండి, ఇది కొత్త గేమ్. ఇది కొత్త గేమ్, ఇంకా ఇది కూడా చాలా బాగుంటుంది. మొత్తం భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు ఇది వీళ్ళు కూడా వీళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతారు. అయాన్స్ అనిరుద్ధ్ ఒకవైపు. ఓకే మీ పేరు చెప్పాలి, మీ పేరు చెప్పాలి. మీ పేరు ఏం పేరు? నీ పేరు? నీ పేరేంటి? నీ పేరేంటి? ఇతని పేరేంటి? ఇప్పుడు చూద్దాం గేమ్. స్టార్ట్. కూర్చోబెట్టదండి, ఏం కాదు. ఫాస్ట్ 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 ఫాస్ట్. అన్న ఇట్రా, నేను వీడి మాట్లాడదా. మిత్రులారా ఇది బాగుంది నిజంగా, చాలా కొత్తగా అనిపిస్తుంది. దసరా వెకేషన్ మొత్తం ఇక్కడనే గడిచేలా ఉంది. బొటానికల్ పార్క్ లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి అద్భుతమైన ప్రదేశం. ఇది మహారాష్ట్రలో ఉంటుంది, చంద్రపూర్ జిల్లా ఉంటుంది. బల్లాటి దాటగా ఉంటుంది. ఇది మా కూతురు వాత్సల్య, నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు రియాన్స్, మా అన్నయ్య కొడుకు అనిరుద్ధ్ జాయ్ ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం. కమాన్ గట్టి కొట్టుకోవాలి. పడిల్ 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 రే గట్టి కట్టుకో, గట్టి మెల్ల మెల్ల గట్టి 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 కట్టుకోండి, గట్టిగా గట్టిగా. దగ్గర పడిల్ మరి కస్త మనోళ్ళ సంగారే. దిగండి దిగండి. అరే ఏందో పడదుగా. వాము బిస్కెట్. ఓకే నేను బంగారం బిల్ అనుకున్నా. బావు కూల్. మెల్లగా అయాన్ ఇట్రా, ముందు ఇట్రా అండి. ఇక్కడ కమాన్ కమాన్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. ఒక కాలు దేని మీద, ఒక కాలు దాని మీద, ఆ కాలు మీద, దాని మీద.
చాలు చాలు ఇప్పుడు దాని లోపలికి వెళ్ళి లోపల చిక్కు చిక్కు కమాన్ పిల్లు ఇటండి అయిపోయింది కమాన్ అన్విష్ కమాన్ వదినా కమాన్ ఇక్కడ రా అయిపోయింది చాలు ఖరాబ్ ఇక్కడ అది నొక్క అయాన్స్ కమాన్ అక్కడ చాలా ఇది అండి ఇది రైట్ మా వదిన నా చిన్న కొడుకు అన్వేష్ అన్వేష్ సూపర్ చాలు వద్దు బావు అక్కడ ఎందుకో వెళ్ళారు ప్రేక్షకులు మరి అక్కడ ఏమో చూద్దామో సరే ఏం ప్రేక్షకులారా ఏంది తిన్న చికెన్ బిర్యానీ అడగలేదా బిర్యానీ అడిగిందా లేదా ఇంకా అడగలే వావ్ వాట్ ఏ గుడ్ వెదర్ సూపర్ అరే బాయ్రా ఏ అన్వేష్ ఇట్రా అన్వేష్ అయాన్స్ అక్కడ అన్వేష్ ఇద్దరు అన్వేష్ అనిరుద్ ఇక్కడ రండి ఇక్కడ రా అయాన్స్ ఇట్రా అయాన్స్ ఇట్రా ఇక్కడ రా కూర్చో బస్ ఏ అట్లా కాదు మంచి కూర్చోండి కూర్చోండి హలో ఇది అసలు గేమ్ అంటే ఇది గేమ్ ఏంటి ఈ ఆనందం ఏంటి అసలు ఎటు పోతుంది ఈ సమాజం హలో అన్వేష్ అయాన్స్ జై హౌ ఆర్ యు అయాన్స్ వాట్ యువర్ స్కూల్ నేమ్ అనిరుద్ వాట్ యువర్ స్కూల్ నేమ్ సేమ్ ఓకే 2+2 హౌ మచ్ 10+10 20+20 40+52 వెరీ గుడ్ అయాన్స్ 1+1 2+2 4 6
ఓకే ఓకే చూడమ్మా. మా అన్న వదిన ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఇప్పటిలేక లవర్స్ లెక్క. నిజంగా లవర్సే, చిన్నపిల్లలగా నవయుగ దంపతులు. ప్రజెంట్ మేము సైన్స్ ల్యాబ్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా, చూడండి ప్లీజ్. అది రాకెట్ మిత్రులారా, రాకెట్. అంత బ్లాక్ వస్తుంది ఫొటోస్. ఇక మా బాబాయ్ తాగుతున్నాడు అన్వేష్. నువ్వు ఉండు, ఆన్నే ఉండు. బాయ్. ఇది మనిషిలో ఇవన్నీ ఉంటాయి. ఊపిరితిత్తులు. ఇక 9 months, మొత్తం 9 months. ఇది మన గుండె, ఇది మన గుండె హృదయం. ఇల్లు ఇది మన గుండె, ఇది మన హ్యూమన్ ఇమ్యూనోడిఫెన్సివ్ వైరస్. ఇది ఇక మెదడు తలకాయ బండి మీద పడితే అది మీద బయటికి వెళ్తుంది. ఇదేంటి తెలుసా నీకు? చెప్పు, అటు వెళ్ళి వర్ణించి. ఇదేంటి? బాడీ పార్ట్స్. ఈ అన్విష్ ఇదేంది ఇంత పెద్ద ఉంది? మూత్రపిండాలా? ఇది 9 months. అది 9 months. ఇక్కడ మొత్తం ఫిష్, గోవాలో కూడా ఫిష్ని చూస్తాం. మొత్తం ఫిష్లు ఉంటాయి ఇక్కడ, మీకు చూపిస్తా చూడండి. ఓకేనా? రైట్, వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఎంట్రీ ఇది ఎంట్రీ. దీనికి లోపలికి వెళ్ళాలి. అటువైపు మీ ఎగ్జిట్ ఉంది. ఇట్లా వెళ్ళేసి ఇట్లా ఎగ్జిట్ కావాలి. నేను వెళ్తున్నా లోపల. చూడండి సేమ్. అరే ఏంది ఇది? వాటి బ్యూటిఫుల్ కన్నా గోవా దగ్గర సేమ్ గోవానే. చూడండి ఎంత పెద్ద ఫిష్ విత్తారా. ఈ ఫిష్ పడుకొని నిద్రపోతుంది. ఒక ఫిష్ ఏమో దొరుకుతుంది.
మొత్తం బ్లాక్ ఫిష్ తిమింగలం దాని నోట్లో పోతే సచ్చుడే. घोटे में आता खाता है गोल्डन फिश खाना काय घालतो पिलं तर बघ. तिथलाच ఇది పిల్లలు ఆడుకోవడానికి, ఇది పిల్లలు ఆడుకోవడానికి. ఏ పిల్ల ఏ అన్వేష్ ఏంటి కాయమంతా కాయ్ ఏంటి गोल नाही त्याचं